హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ నిన్న 2 కట్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, హెవీ బ్రైడల్ సెట్లో. దాంట్లో 1 కట్ బ్యాంగిల్స్ 2 ఉన్నాయి. అవి వచ్చేసరికి ఇవ్వండి 1 కట్ బ్యాంగిల్. ఇది ఎలా డిజైన్ చేస్తా అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. శారీ వచ్చేసరికి లైట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ. దానికోసం నిన్న లైట్ గ్రీన్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ చేశాను కదా 2 కట్వి. ఇప్పుడు 1 కట్వి వైలెట్ కలర్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ మెటీరియల్ యూజ్ చేసేది ఏంటంటే మూన్ షేపు వైలెట్ కలరు, అలానే 6K వైట్ డ్రాప్స్, ఇవి వైట్ కుందన్స్. దీంతో పాటు సెరామిక్ 3mm. ఇవేంటంటే రోజ్ ఫ్లవర్సే కానీ చాలా డిఫరెంట్గా ట్రై చేశాను ఇవాళ ఈ బ్యాంగిల్స్కి. అది ఎలా ఉండిపోతుందన్నది మీరు కూడా చూడండి. ఒక లుక్ వేసేయండి. నార్మల్గా ఇది మీరు ట్రై చేసి ఉండరు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైను, అందుకే మీరు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి. రౌండ్గా గ్లూ అనేది అప్లై చేసుకోండి. రోజ్ ఫ్లవర్ మోల్డే కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఈ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని నిలబెట్టాలి. నిలబెట్టడం కూడా ఎలా అనుకున్నారు, ఒక దాంట్లోంచి ఒకటి బయటకు వస్తున్నట్టు నిలబెట్టుకుని చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా, ఒకటి లోపల నుంచి ఇంకొకటి అలాగా సర్కిల్ లాగా మనం ఈ కుందన్స్ని పెట్టుకోవాలి. మొత్తం 10 అయితే మీకు ఈ రౌండ్ సర్కిల్ తిరగడానికి సరిపోతుంది. సర్కిల్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు దీని లోపల గ్లూ పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడ పెటల్స్ నుంచున్నట్టు పెట్టాలి. ఈ మూన్ షేప్వి జస్ట్ ఇవి 6 పెట్టుకుంటే లోపల సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీని లోపల సెరామిక్ వైట్ అంటే గోల్డ్, అదే 3mm పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న ఫ్లవర్ అనేది వేయాలి. ఇక్కడ జస్ట్ మనము 3 పెటల్సే యూజ్ చేస్తాము. అవి కూడా నుంచున్నట్టే పెట్టాలి, జస్ట్ ఇలాగా. చూసారుగా, దీని లోపల ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చిన్నగా గ్యాప్ ఉండిపోయింది కదా, ఆ గ్యాప్లో కూడా మనము సెరామిక్దే పెట్టేస్తాము. ఇక్కడ కూడా చిన్నగా 6Kవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 5 పెటల్స్
రోజ్ ఫ్లవర్ అనేది వస్తుంది. అది 10 అయింది, ఇది 3 అయింది. ఇప్పుడు మీకు 5 పెటల్స్తో ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను. ఇవి కూడా అంతే, ఈ పెటల్స్ అనేది కొంచెం నుంచున్నట్టు పెట్టాలి, మొత్తం డౌన్ చేసేయకుండా. త్రీ పెట్టా, ఇంకో 2 పెడితే మీకు సరిపోతుంది. ఇవ్వండి 5 పెటల్స్ పెట్టాను కదా, లోపల జస్ట్ 3 పెట్టుకుంటే సరిపోతాయి. ఈ రెండిట్లకి మధ్యలో వచ్చే విధంగా పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇక్కడ కొంచెం బెండ్ అయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది మెదిలిపోయినట్టుంది. ఇదిగోండి మిడిల్లో సెరామిక్, మీకు ఏమైనా ఫ్లవరు కొంచెం అటు ఇటు అవుతుంది అనుకుంటే జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతాయి ఈ పెటల్స్ అనేవి. ఇప్పుడు ఇక్కడ డిజైన్ కోసం మళ్ళీ 6K ఉన్నాయి కదా వైట్వి, వాటిని యూస్ చేసుకోవడమే. ఈ షేప్లో పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ 3 mm పెట్టుకోవాలి మిడిల్లో. అంతే, రెడీ అయింది. చూసారా ఎంత బాగుందో డిజైను. ఇదే విధంగా మొత్తం కంప్లీట్ అయిన బ్యాంగిల్ ఒకటి చూపిస్తాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఈ బ్యాంగిల్ ఏంటంటే సేమ్ కలర్ కాకుండా వీటికి ఇదొక ఫ్లవర్ ఒక కలరు, ఇదొక కలర్ యూస్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఈ బ్యాంగిల్. ఇలా 3 కలర్స్ యూస్ చేసిన బ్యాంగిల్ పిక్ కూడా ఉంది, నేను తర్వాత యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.